మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మూసీపై తగ్గేదే లేదని ప్రభుత్వం చెబుతుంటే అటు ప్రతిపక్షాలు మాత్రం పేదల ఇళ్లు కూలుస్తామంటే ఒప్పుకునేది లేదని హెచ్చరికలు చేస్తున్నాయి. ఏం పేదలను హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకుంటుంటే వీళ్ళు గుండెలు బాదుకొని ఏడుస్తారు. మేము అడ్డుకుంటాం, మేము బండుకుంటాం అంటారు. బుల్డోజర్ ఎప్పుడొచ్చో అడ్డం పండుతాం అంటుండు బాబా మర్దులు బిల్లా రంగాలు. ఎప్పుడొచ్చి పండుకుంటారో చెప్పు. బుల్డోజర్ను పంపిస్తాం, మా మహేష్ గౌడ్ గారిని ఎక్కి పంపిస్తా. దాని మీద 40-50 ఏళ్ళ కింద ఉన్నోళ్ళు వాళ్ళు మేము సంతోషంగా ఉన్నాం, మమ్మల్ని నిలగొట్టకరా నాయన, మమ్మల్ని ఇక్కడనే ఇడిచిపెట్టు, మేము బాగానే ఉన్నామని చెప్తుంటే మమ్మల్ని పోయి 3 నెలలు ఉండమంటాడు. 3 నెలలు కాకపోతే 3 ఏళ్ళు ఉంటాం. మేము చిన్నప్పుడు కూడా ఉన్నామాడ. ఆయన అంటే మహబూబ్నగర్ నుంచి వచ్చిండేమో, నేను ఇక్కడ పెరిగినోనే, ఇక్కడ ఉన్నాయి. నీకు పైసలు కావాలంటే తల ఆయన చందాలేసి ఇస్తాం, ఢిల్లీకి పంపుకొని కుర్చీ కాపాడుకో. వాళ్ళు చందాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా రాష్ట్రాన్ని మొత్తమే టోటల్గా దోసేసింది. బార్డర్ నుంచి 50 మీటర్లు బఫర్ జోన్ తయారు చేసింది గత ప్రభుత్వం. అందులో చేస్తున్నాం. ఆ బఫర్ జోన్ వాళ్ళు ఇచ్చిన జీవో బఫర్ చెప్పి మేము 1 మీటర్ ఎక్కువ పెంచుతలేము. అదే 50 మీటర్ బఫర్ జోన్లో మా ఇల్లు పోతుంది. అందులో రేపు ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా రిటైనింగ్ వాల్ కట్టుకున్నట్లయితే ఈరోజు మరి తప్పకుండా సుందరీకరణ చేయవచ్చు. కానీ పేదవాడి యొక్క ఇల్లు కూలగొట్టి ఆ స్థలాల్లో సుందరీకరణ చేస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మరి ప్రభుత్వానికి సహకరించదు. నల్గొండ జిల్లాని 10 సంవత్సరాలు అసలు తెలంగాణలో మేము భాగమే కాదన్నట్టు మూసి ప్రక్షాళన శుద్ధీకరణ కానీ నల్గొండ ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు వీళ్ళని. అరే కేటీఆర్, నల్గొండ ప్రజలను రెచ్చగొడితే రెచ్చిపోతున్నారు కాదా? స్వతంత్రంగా పౌరుషానికి మారిపోయారు. ఎవరో చెప్తే ఇనే రక్తం కాదు నల్గొండ ప్రజలది. పేదల ఇల్లు కూలగొట్టే దుర్మార్గమైన ప్రయత్నానికి ఒడిగట్టకని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు భారతీయ జనతా పార్టీ నువ్వు చేస్తున్న మోసాలను, నువ్వు అబద్ధమాడుతున్న తీరును చూసి భరించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. అదేవిధంగా మూసీ నదిలో ఇవాళ అక్రమంగా కూల్చివేతల మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టబోతున్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.